హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. ఈరోజు ఎంతో టేస్టీగా నోటికి రుచిగా ఉండే ఎగ్ వెల్లుల్లి రైస్ చేసి చూపించబోతున్నాను. నోటికి రుచిగా కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇది చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలని అడుగుతారు. ఇది ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. దీనిలో 3 ఎగ్స్ వేసుకోవాలి. నేను ముగ్గురికి సరిపోయేలా వేస్తున్నాను. ఇది బాగా ఉడకాలి. ఇప్పుడు ఒక వెల్లుల్లి ఇలా వలిచి పెట్టుకోవాలి. దీనిలోనే ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. 2-3 స్పూన్లు వేసుకోవచ్చు. అలాగే సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 చిన్న రోల్లో వేసి దంచుకోవాలి. ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ని మెల్లిగా తిరిగేసుకోవాలి. దీన్ని ముక్కలు చేసేసుకోవచ్చు. ఈ ఎగ్ అయితే చక్కగా వేగిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. దీనిలో ఇంకాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదా, కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర వేసుకోవాలి. ఈ తాలింపుని వేగనివ్వాలి. ఇవి వేగాయి, కాస్తంత కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక ఉల్లిపాయ కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అనేది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు నోటికి తగులుతూ చాలా బాగుంటాయి. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసేయాలి. ఈ కారం, ఉప్పు, వెల్లుల్లిని ఆయిల్లో ఫ్రై చేయాలి. పక్కన పెట్టుకున్న ఎగ్ ఫ్రై వేసి బాగా కలుపుకోవాలి. ఈ వెల్లుల్లి కారం అంతా ఎగ్కి పట్టేలా ఒకసారి కలుపుకుని రైస్ వేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటే చక్కగా కలుస్తుంది, అడుగంటకుండా. అంతే, చాలా సింపుల్గా 5 అంటే 5 నిమిషాల్లో వెల్లుల్లి రైస్ ఎగ్తో రెడీ అయిపోయింది. నాకైతే ఇది బిర్యానీ, పలావుల కంటే కూడా చాలా బాగా నచ్చింది. స్పైసీగా, నోటికి రుచిగా చాలా బాగుంది. తేండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.